మహాదేవ, అందరికి నమస్తే. యోగము పౌర్ణిమ సోమవారము, అందున మూలా నక్షత్రముతో ఉన్నటువంటిది. మీ పిల్లలకు ఎటువంటి విద్యా ఆటంకాలున్నా, ఎటువంటి చదువుకు సంబంధించిన దోషాలున్నా ఆ రోజు అమ్మవారి దేవాలయంలో సరస్వతి అమ్మవారికి ద్వాదశనామ స్తోత్రంతో అర్చన చేయించుకోండి. లేదంటే ప్రదోష కాలంలో అత్యద్భుతమైనటువంటి సంగమం ఏర్పడబోతుంది. సూర్యుడు చంద్రుడు ఏకకాలంలో ఎదురెదురుగా చంద్రోదయ సమయంలో ఒకే రేఖపైకి వస్తున్నారు. అటువంటి అత్యద్భుతమైనటువంటి సమయంలో ప్రదోష కాలంలో మీ ఇంట్లో సరస్వతి అమ్మవారి పటం గాని లేదా దేవతామూర్తి ముందు గాని తేనెను నివేదనగా చేసి మీ పిల్లల చేత సరస్వతి అమ్మవారికి యథాశక్తిగా స్తోత్రాలు గాని నామాలతోటి గాని పూజించి అమ్మవారి ముందర ఉన్నటువంటి ఆ తేనెను పడుకునే ముందు పిల్లలకు ఒక తమలపాకు మీద అమ్మవారి యొక్క బీజాక్షరం గాని అమ్మవారి యొక్క నామాన్ని గాని రాసి అది తినిపించండి. అత్యద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది మీ పిల్లలకు. విశేషమైనటువంటి యోగాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇలా విద్యా సంబంధించినటువంటి విషయాలతోటి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ కూడా మన వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వచ్చే వీడియోల్లో అత్యద్భుతమైనటువంటి వారాహి అమ్మవారికి సంబంధించిన విశేషాలు, అదేవిధంగా మన అమ్మవారి సన్నిధిలో నిర్వహించబోయే వారాహి నవరాత్రుల గురించి మీకు అన్ని వివరాలు అందిస్తాను. అందరూ కూడా యోగంగా క్షేమంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర.